अस्सलाम वालेकुम అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏటీవీ ఆలియా తబస్సుమ్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏమంటారా, అదే అండి. మనం ముస్లిం ఫెస్టివల్స్ వచ్చాయి అనుకోండి, రంజాన్, బక్రీద్ అలాంటివి. మన ఫ్రెండ్స్ మనకి ఏం అడుగుతారు? ఎస్, బిర్యానీ. సో ఈ రోజు మన వీడియో కంటెంట్ హౌ టు ప్రిపేర్ చికెన్ దమ్ బిర్యానీ. సో రండి, ముస్లిం స్టైల్లో ఎలా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తారో క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూపించేస్తాను. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో చికెన్ బిర్యానీ అనేది ఎంజాయ్ చేసుకోండి. ఇక చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఎవరెవరికి ఈ చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. లెట్స్ స్టార్ట్. కావాల్సిన పదార్థాలు 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, ఒక 4 చిల్లీస్, ఇంకా చెక్క, లవంగం, యాలకులు, అవి బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది ఫ్రెండ్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అండ్ లెమన్స్ నేను 1/2 చేసుకున్నాను, 1 లెమన్ తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవైతే మనకు కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ చేసేకి. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక బౌల్లో 1/2 కిలో అంత బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. రైస్ అనేది మనకు 1/2 అవర్ వరకు నానాలి. సో నేను బాస్మతి రైస్ తీసుకున్న ఫ్రెండ్స్, అది మన విష్ అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కూడా ఇదే ప్రాసెస్లో బిర్యానీ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బియ్యం నానే వరకు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేసేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, అలా అని కాల్చకూడదు. చూసారు కదండి ఫ్రెండ్స్, మనకి ఈ కలర్లో ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఒక రోల్లో చెక్క, లవంగము, ఇలాచి, బ్లాక్ క్లోవ్స్ అంటారే అది, ఇంకా కస్తూరి మేతి అవి వేసుకొని నేను బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ తెస్తుంది బిర్యానీలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్లీ నేను 1 కిలో ఆఫ్ చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ప్రిఫర్ చేయండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా మనం ఎక్కువైనా తక్కువైనా మన రుచికి సరిపడట్టు వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకోవాలి. మనం చేసుకున్న మసాలాలో ఒక కొత్త క్వాంటిటీ వరకు 1 స్పూన్ వరకు పక్కన పెట్టుకొని మిగతాదంతా నేను వేసేస్తున్నాను దీంట్లోనే. సో ఇది మనకి మళ్ళీ రైస్లో వేయాల్సి వస్తుంది. అండ్ మనం ఒక లెమన్ అసలు బాగా స్క్వీజ్ చేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు మెయిన్ ఉప్పు వేసుకోవాలి. సో మనకు రుచికి సరిపోయేంత ఉప్పు మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కూడా ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు. అండ్ మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను వేసుకుంటున్నాను. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం క్రాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకా బాగా కలిపి మనం మ్యారినేట్ అనేది చేసుకోవాలి చికెన్ని. ఒక 1/2 అవర్ వరకు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ని, ఎందుకంటే చాలా స్మూత్ టెక్స్చర్ అనేది అయిపోతుంది ఒక 1/2 అవర్ పెడితే. సో ఇది ప్రాసెస్ అనమాట చికెన్ మ్యారినేట్కి. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిర్యానీ కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్లీ మనం ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. అండ్ ఆ వాటర్లో మనము చెక్క, లవంగం, యాలకులు, ఇంకా మనకి చిల్లీస్ అనేది 1/2 చేసుకొని ఒక 3 చిల్లీస్ నేను వేసుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు అంటారు కదా, అది కూడా మనం వేసుకోవాలి. ఇంకా మనం హై ఫ్లేమ్లోనే ఇది బాయిల్ అయ్యేలాగా చూడాలి ఈ వాటర్ అనేది. సో ప్లస్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే 2 to 3 స్పూన్స్ వరకు మనం వేసుకోవచ్చు. అది రైస్ క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటాం అన్నమాట.
అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ లెమన్ నేను బాగా స్క్వీజ్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో. సో ఇది మనం హై ఫ్లేమ్లోనే మనము ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేలాగా పెట్టాలి. సో మనం ఈ మసాలాస్ అన్నీ కంపల్సరీగా క్వాంటిటీని కరెక్ట్గా పెట్టుకొని వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది కూడా అలాగే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు ఏమంటే కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చికెన్లో కూడా సరిపోయేంత ఉప్పు వేసాము, ఇక్కడ రైస్ వాటర్లో కూడా మనము సరిపోయేంత ఉప్పు వేస్తున్నాము. ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిలే దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేయాలి. ఎందుకంటే రైస్ మనము వేసాక ఇది కొంచెం పొడి పొడిగా అయ్యేకి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మేము హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాయిల్ అయ్యేకి పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఒక 10 to 15 మినిట్స్లోనే మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా. సో ఇలా మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఈ టైంలోనే మనం రైస్ వేసుకోవాలి. సో ఈ రైస్ వేయక ముందే మనం ఒకసారి ఉప్పు మనకి సరిపోయిందా లేకపోతే తక్కువ ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే రైస్కి ఇక్కడే టేస్ట్ అనేది వస్తుంది. సో నాకైతే కొంచెం తక్కువ ఉంది, నేను సరిపోయేంత ఉప్పు అయితే మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని వేసుకున్నాను. అండ్ మనం నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రైస్ అనేది మనకి ఒక 70% బాయిల్ అయ్యే వరకు మనము ఉడికించాలన్నమాట. సో ఎక్కువ కూడా బాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే మనకు దమ్ చేస్తాం కదా, ఆ టైంలో మళ్ళీ కొంచెం బాయిల్ అవుతుంది రైస్ అనేది. సో మనకు ఒక 70% బాయిల్ అయితే చాలు. సో ఇక్కడ చూసారా, సో ఇక్కడ నాకైతే కొంచెం బాయిల్ అయ్యే టైంలో నేను కొంచెం పెట్టుకున్నా కదా ప్రీవియస్లీ మనం చేసుకున్న మసాలా, సో అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము మూత పెట్టుకొని రైస్ అనేది బాయిల్ అయ్యేకి పెట్టేయాలి ఫ్రెండ్స్. ఈ రైస్ ఇలా బాయిల్ అవుతుండగా మనం చికెన్ ఫ్రై అనేది చేసుకుందాము. సో మనం పెట్టుకున్నాం కదా ఆయిల్, అది ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే అదే ఆయిల్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏం యూస్ చేయట్లేదు. సో దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనం మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలాగా మనకి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కదిలించకుండా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది అనేది మనకు కంప్లీట్గా కూడా మనకి చికెన్ ఫ్రై అయ్యే అవసరం లేదు, ఒక 80% అవ్వాలి. ఎందుకంటే 20% అనేది మనం దమ్ చేస్తాం కదా, ఆ టైంలోనే కుక్ అయిపోతుంది. సో 80% వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంకా మనం మ్యారినేట్ చేసింటామే అక్కడే ఒక 40% వరకు మనకి ఒక స్మూత్ టెక్స్చర్ అనేది అయిపోతుంది. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకున్నా కూడా మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట చికెన్ ప్రాసెస్. ఎక్కువ ఫ్రై చేసేసి మళ్ళీ ఇబ్బంది పడకుండా కొంచెం ప్రాసెస్ నీట్గా చెప్తున్నాను, ఇలాగే ఫాలో అవ్వండి. మంచి దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు రైస్ అయితే 70% అయితే నాకు బాయిల్ అయిపోయింది బాగా. సో ఇప్పుడు నేనైతే నీళ్ళంతా ఉంచేసి రైస్ మాత్రమే సెపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో నీళ్ళంతా ఏమీ లేకుండా నీట్గా ఉంచేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మనం దమ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు నేనైతే ఒక పెద్ద బిర్యానీ పాట్ తీసుకొని ఫస్ట్ ఘీ అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్ పాట్కి. ఇంకా దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ దాంట్లో వేసుకున్నాను. ఫస్ట్ లేయర్ మనది చికెన్ ఉండాలి. సో మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా నీట్గా నేను ఒక బిర్యానీ పాట్లో నేను పెట్టుకున్నాను. అండ్ సెకండ్ లేయర్లో మనం బాయిల్ చేసుకున్న రైస్, వాటర్ నీట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది ఏం లేకుండా ఇలా హోల్స్ గిన్నె ఉంటుంది కదా, సో దాంట్లో మనము ఉంచుకుంటే నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి. సో ఈ రైస్ కూడా నేను సెకండ్ లేయర్లో కూడా నేను పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాము. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ నేను గార్నిషింగ్కి పైనంతా నీట్గా గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం కొత్తిమీర పుదీనా కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి.
ఇంకా సేమ్ మనం గార్నిషింగ్కి అయితే జీడిపప్పు ద్రాక్ష కూడా ఫ్రై చేసుకొని పైన గార్నిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఇక్కడ చేసుకోలేదు, అది మనకు ఆప్షనల్ అన్నమాట. అండ్ ఫుడ్ కలర్ మనకి ఇష్టం, ఒక 2 ఫుడ్ కలర్స్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ అయినా వేసుకోవచ్చు, డబల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఫుడ్ కలర్స్ అనేది వేసుకుంటున్నాను, ఆరెంజ్ అండ్ ఎల్లో. ఒక 2 కలర్స్ అనేది వేసుకుంటే బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్లో ఘీ అనేది మనం ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, దమ్ చేసేటప్పుడు ఎస్పెషలీ. సో మనమైతే ఇక్కడ దమ్ చేసేకి ఘీ కూడా వేసుకునేసాము. సో ఇది మనం దమ్ చేసుకుంటే ప్రాసెస్ అంతా ఇది రెడీ అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం దమ్ చేయడానికి మన బిర్యానీ అనేది రెడీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బొగ్గు ఉంటుంది కదా, కోల్, అది కొంచెం హీట్ చేసుకుని దానిపైన ఘీ వేసి అది కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, స్మోక్ వస్తుంది. ఆ టైంలో మనము క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. సో నేనైతే ప్రెజెంట్ వెయిట్ కోసం కొంచెం వాటర్ వేసి ఒక గిన్నెలో పెట్టాను, ఆవిరి అనేది బయట వెళ్ళకుండా. ఒక 10 to 15 minutes బిర్యానీ అనేది దమ్ చేసేకి వదిలేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం రండి మనం బిర్యానీ ఎంత మాత్రం రెడీ అయిందో చూద్దాం. ఇక్కడ చూసారు కదా, బిర్యానీ అనేది నాకు రెడీ అయిపోయింది. సో చికెన్ కానీ అంత రైస్ కానీ బాగా పొడి పొడిగా నాకు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా మీరే. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అండి. చూడడానికి చాలా బాగుంది కదా, నాకైతే ఎప్పుడెప్పుడు పెట్టుకొని తిందామా అనిపిస్తుంది. సో అంత ఇష్టం అన్నమాట బిర్యానీ అంటే. బిర్యానీ ఇష్టం పడిన వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ అంటే ఫేవరెటే. సో ఇది ఫ్రెండ్స్ బిర్యానీ చేసే ప్రాసెస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఈ చెప్పిన ప్రాసెసే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో మా బిర్యానీ రెడీ, లెట్స్ ఈట్.